కారు ప్రమాద ఘటన మరవక ముందే ముంబైలో అదే తరహాలో మరో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ BMW కారు స్కూటీని ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షాకు చెందిందిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని 24 ఏళ్ల మిహిర్ షాగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. మిహిర్ మద్యం మత్తులో BMW కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటర్ని ఢీకొట్టాడు. దీంతో స్కూటర్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు సాక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. కారు విండ్షీల్డ్ పై ఉన్న శివసేన స్టిక్కర్ ని తొలగించడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కారు నంబర్ ప్లేట్లో ఒకదాన్ని తొలగించారన్నారు. శనివారం రాత్రి ఓ బార్లో మద్యం సేవించాడు మిహిర్. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అతను లాంగ్ డ్రైవ్ కు తనని తీసుకువెళ్లాలని డ్రైవర్ని కోరాడు. కారు వర్లీకి చేరుకున్న అనంతరం డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి డ్రైవర్ సీట్లోకి మారాడు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడంతో అది ముందు వెళ్తున్న స్కూటర్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల పూణేలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.